భారతదేశం కళలకు కళాకారులకు నిలయం. కానీ నేటి ఆధునిక యుగంలో అనేక కళలు అంతరించిపోతున్నాయి. అలాంటి కళల్లో ఒకటి సుజని ఎంబ్రాయిడరీ. ఇది బీహారీ మహిళల సాంప్రదాయ వస్త్రకళ. నేటికి ఈ కళ సజీవంగా ఉందంటే దానికి కారణం నిర్మలాదేవి. బీహార్కు చెందిన నిర్మలాదేవికి 1960లో వివాహమైంది. తన భర్త పెట్టే హింసను తట్టుకోలేక 1972లో తన కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చేశారు. ఆ తర్వాత తన తల్లి నుంచి సుజని ఎంబ్రాయిడరీని నేర్చుకున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఇంట్లోని పాత దుస్తులను కూర్చి అందమైన దుస్తులు తయారు చేసే ప్రయత్నంలో పుట్టిందే సుజని. రంగురంగుల బట్టముక్కలను జతచేస్తూ ఆ అతుకు తెలియకుండా పైనుంచి దారంతో దట్టంగా పూలు, ఆకులు, జంతువులు ఇలా రకరకాల ఆకారాలను తీర్చిదిద్దుతారు. అంతరించిపోతున్న ఈ కళను కాపాడేందుకు నిర్మలాదేవి భూస్రా మహిళా వికాస్ సమితిని స్థాపించారు. సుజని ఎంబ్రాయిడరీని పునరుద్ధరించడంతో పాటు గ్రామీణ మహిళలకు జీవనోపాధిని అందించడానికి వారితో కలిసి పనిచేస్తున్నారు. నిర్మలాదేవి కృషితో 1999లో సుజని ఎంబ్రాయిడరీకి జిఐ ట్యాగ్ కూడా లభించింది. భూస్రా మహిళా వికాస్ సమితి వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలిగా నిర్మలాదేవి 15 గ్రామాలకు చెందిన 1000 మందికి పైగా మహిళలకు సుజని ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని 600 మంది మహిళలకు జీవనోపాధి కల్పించింది ఈ కళ. ఈ ఎంబ్రాయిడరీకి నిర్మలాదేవికి ఎన్నో అవార్డులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక ప్రదేశాల్లో ఆమె ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ హస్తకళ ఫ్యాషన్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. చాలా ఏళ్ల చరిత్ర ఉన్న సుజని ఎంబ్రాయిడరీని ఇంకా సజీవంగా ఉండేందుకు కృషి చేసిన నిర్మలాదేవికి ఇటీవల కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.